కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో ఫ్లెక్సీల రగడ ముదురుతోంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక కార్యాలయం ఆవరణంలో ఈ నెల 27న అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేశారు. ఇద్దరు యువకులు బుట్టా రేణుక కార్యాలయం వద్దకు వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగా ఫ్లెక్సీల చించివేసినట్లు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుట్టా వర్గీయుల మధ్య విభేదాలు ఉన్నాయి. చెన్నకేశవరెడ్డి వర్గీయులపైనే బుట్టా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఈ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఫ్లెక్సీల రగడకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక ఆ ఫ్లెక్సీలు ఎమ్మిగనూరు కార్యాలయం దగ్గర ఉండడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక ఫ్లెక్సీలను కూడా కోసివేయడం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి కార్యాలయంలో కూడా తిరుగులాడి పాత ఫ్లెక్సీలను చించివేసి వెళ్ళడానికి కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో ఈ ప్రత్యర్థి వర్గమే ఈ విధంగా చేసి ఉంటారని కూడా ఆ బుట్టా రేణుక వర్గీయులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ బుట్టా రేణుక కుటుంబ సభ్యులు కూడా సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ లో ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలను చింపేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కొద్ది రోజుల నుంచి కూడా అయితే ఆ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి